Hi students, welcome to HIP. Students, ఈ వీడియోలో మనం మార్క్ పేపర్ 39 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, if A borrowed rupees P at X% and B borrowed rupees Q at Y% per annum. A అనే వ్యక్తి P రూపీస్ ని X% వడ్డీ రేటుకి, B అనే వ్యక్తి Q రూపీస్ ని Y% వడ్డీ రేటుకి అప్పుగా తీసుకుంటారు. ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అప్పులు అనేవి సమానం అవుతున్నాయి అంటే వాళ్ళ మొత్తాలు అనేవి సమానం కావాలి. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపితే మొత్తం వస్తుందని, అసలు ప్లస్ వడ్డీ అనేవి సమానం కావాలి. ఇక్కడ క్యూ వాల్యూ అనేది పీ కన్నా ఎక్కువ ఉండాలి. క్యూ వాల్యూ అనేది పీ కన్నా ఎక్కువ ఉంటున్నాడు అంటే క్యూ మైనస్ పీ అవ్వాలి, కానీ పీ మైనస్ క్యూ అయిందనుకోండి నెగిటివ్ వస్తుంది. ఈఎస్ అనేది నెగిటివ్ లో ఉండవు కదా, సో ఆప్షన్స్ వెరిఫై చేసుకోండి. ఆప్షన్స్ లో పీ మైనస్ క్యూ థర్డ్ ఆప్షన్ కాదు, ఇక్కడ పీ మైనస్ క్యూ ఇది కాదు ఫోర్త్ ఆప్షన్. సో మనకున్న ఆప్షన్స్ ఏంటి, 1 and 2 రెండు ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేసుకుని ఆన్సర్ చేస్తే సరిపోతుందని. ఓకే, సో ఇప్పుడు మొత్తం అనేది ఈక్వల్ అవ్వాలి కాబట్టి అసలు 100% కి ఎన్ని ఇయర్స్ కి వాళ్ళకి ఈక్వల్ అవుతుంది అనుకుంటే ఎన్ని ఇయర్స్ కి ఈచ్ ఇయర్ కి X% ఇస్తే టోటల్ ఎన్ని ఇయర్స్ కి N ఇంటూ X వస్తుంది. ఇది టోటల్ P లో పర్సెంటేజ్. 100 ప్లస్ N ఇంటూ X అనేది P లో పర్సెంటేజ్. ఇది 100 ప్లస్ N ఇంటూ Y ఇంటూ Q అనే అమౌంట్ కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే Q ఇంటూ 100 P ఇంటూ 100 అంటే మైనస్ చేస్తే 100 మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, Q మైనస్ P అవుతుంది. ఇస్ ఈక్వల్ ఇక్కడ ఏంటి P ఇంటూ N ఇంటూ X, ఇక్కడ Q ఇంటూ N ఇంటూ Y. సో అప్పుడు P ఇంటూ N ఇంటూ X మైనస్ Q ఇంటూ N ఇంటూ Y అవుతుందండి. N వాల్యూ కావాలనుకుంటే N కామన్ వస్తే PX మైనస్ QY అవుతుంది. N వాల్యూ కావాలనుకుంటే PX మైనస్ QY అవుతుంది. ఈ వాల్యూ ఇటువైపు వస్తే డినామినేటర్లో ఉండాలి. సో ఆప్షన్ 1 అనేది సరైనది. ఇద్దరి యొక్క మొత్తాలు సమానం కావాలి కాబట్టి అసలు ప్లస్ వడ్డీ కలిపితే మొత్తం అవుతుందండి. అసలు ప్లస్ మొత్తం ఇంటూ పి, అసలు ప్లస్ మొత్తం అంటే 100% ప్లస్ వడ్డీ పర్సంటేజ్, అది అసలులో పర్సంటేజ్కి, ఇక్కడ అసలులో పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a hollow cylindrical tube 20 cm long is made of iron and its external and internal diameters are 8 cm and 6 cm respectively. The వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే బౌలర్ సిలిండర్ యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా అండి. ఘన పరిమాణం యొక్క ఫార్ములా వచ్చేసి π ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ హైట్ హెచ్ అండి. ఘన పరిమాణానికి ఫార్ములా డైరెక్ట్ పై వాల్యూ అంటే 22/7 వస్తుంది ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ బాహ్య వృత్త వ్యాసార్థం, అంతర్వృత్త వ్యాసార్థం. ఇక్కడ వ్యాసార్థాలు ఇచ్చారండి, వ్యాసం ఇచ్చారు. వ్యాసార్థాలు ఏమవుతాయి, ఒకటి 4 అయితే ఇంకొకటి 3 అవుతుంది. 4 + 3 ఇంటూ 4 - 3 అంటే 1 ఇంటూ హైట్ వచ్చేసి దీని యొక్క ఎత్తు 20 సెంటీమీటర్. సో బాహ్య అంతర్ వ్యాసాలు ఇచ్చారు. వ్యాసార్థం కావాలనుకుంటే హాఫ్ అవుతుంది. ఒకటి 4 అయితే ఇంకొకటి 3 అవుతుంది. 4 + 3 7 క్యాన్సల్. 22 × 20 అంటే 440 అవుతుంది. సో ఘన పరిమాణం వచ్చేసి 440. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ 3 adjacent faces of a rectangular box, ఒక దీర్ఘఘనం యొక్క బాక్స్ యొక్క 3 adjacent faces 3 ముఖాల వైశాల్యాన్ని ఇస్తే డైరెక్ట్ ఫార్ములా అంటే ఘన పరిమాణం కనుక్కోవడానికి √A1 × A2 × A3, A1 × A2 × A3. ఇవి ఒక ఫేస్ యొక్క ఏరియా, A2 అనేది ఇంకొక ఫేస్ యొక్క ఏరియా, A3 అనేది ఇంకొక ఫేస్ యొక్క ఏరియా అయితే వాటి యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా √A1 × A2 × A3 √12 × 15 × 20 అని. √12 × 15 × 20. ఆన్సర్ వచ్చేసి 15 2 times 30 అవుతుంది. 30 × 12 అంటే 36 అవుతుంది. ఓకే, 36 అంటే బయటకు వస్తే 6 అవుతుంది. సో ఆప్షన్స్లలో 6 ఉన్న నెంబర్ ఒకటే ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 60 సెంటీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్,
the ratio between the length and breadth of a rectangular path is 3:2. ఒక దీర్ఘ చతురస్రాకారపు పార్క్ యొక్క పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి. పొడవు 3 భాగాలు ఉంటే వెడల్పు అనేది 2 భాగాలు ఉందండి. అయితే ఇఫ్ ఏ మ్యాన్ వాకింగ్ సైక్లింగ్ అలాంగ్ ది బౌండరీ ఆఫ్ ది పార్క్, సో అతను పార్క్ యొక్క భుజాల వెంబడి ప్రయాణిస్తున్నాడండి. అతను సైకిల్ పై 12 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక్క రౌండ్ కంప్లీట్ చేయడానికి 8 నిమిషాల సమయం పట్టింది. అతను 8 నిమిషాల సమయం పట్టింది. అయితే పార్క్ యొక్క వైశాల్యం కావాలి. వైశాల్యం కావడానికి భుజాల పొడవులు తెలవాలి. భుజాల పొడవులు తెలవడానికి ఇక్కడ ఈ అన్ని భుజాల పొడవులు మొత్తం కలిపి తెలవడానికి మనకి వేగం మరియు కాలం ఇచ్చాడు. అతను 12 km/h వేగంతో 8 నిమిషాలలో ఒక రౌండ్ ప్రయాణించాడు. అంటే అతను ప్రయాణించిన దూరం అనేది దీర్ఘ చతురస్రం పార్క్ యొక్క చుట్టుకొలతకు సమానం. ఎందుకంటే అతను చుట్టూ ప్రయాణించాడు కదా, చుట్టుకొలతకు సమానం. 2 × L + B = 12 km/h. సో మీటర్/సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. 8 నిమిషాలు సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60. 6 3 times, 6 2 times, 3 1 time, 3 20 times, 2 2 cancel. L + B = 40 × 2 80 800 అవుతుంది. L + B = 800. సో అంటే మొత్తం L + B L 3 పార్ట్స్ ఉంది, B 2 పార్ట్స్ ఉంది. అంటే టోటల్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ వచ్చేసి 800 అయితే 5 పార్ట్స్ వచ్చేసి 800 అయితే 1 పార్ట్ వచ్చేసి 160 అవుతుంది. 160 అంటే 3 పార్ట్స్ వచ్చేసి 480 అవుతుంది పొడవు. వెడల్పు వచ్చేసి 320 అవుతుంది. 320 మనకు కావాల్సింది వైశాల్యం L × B అంటే 480 × 320. 480 × 320 1,53,600. ఆన్సర్ వచ్చేసి 1,53,600. నెక్స్ట్ వన్, if the radius of a right circular cylinder open at both ends is decreased by 25% and the height of the cylinder is increased by 20%, then the curved surface area of the cylinder thus formed. Curved surface area వక్రతల వైశాల్యం యొక్క పర్సంటేజ్ ఎంత చేంజ్ అవుతుంది అనేది కావాలి. రేడియస్ వైశాల్యం అన్నప్పుడు 2 times చేయాలండి. వ్యాసార్థం వచ్చేసి 25% తగ్గింది అంటే -25. హైట్ 25% ఇంక్రీజ్ అయిందండి. 25% ఇంక్రీజ్ అయిందంటే +25 ప్లస్ ఇంటూ మైనస్ 25 × 25/100. -25 + 25 క్యాన్సల్. -25 × 25 625/100 అంటే 6.25%. మైనస్ వచ్చిందంటే తగ్గిందండి. సో అంటే 6.25% డిక్రీజ్ అయిందండి. ఈజ్ డిక్రీజ్డ్ బై 6.25%. నెక్స్ట్ క్వశ్చన్, a cylindrical pencil of diameter 1.2 cm has one of its end sharpened into a conical shape of height 1.4 cm. చాలా మంచి క్వశ్చన్ అండి. సో ఒక సిలిండర్ పెన్సిల్ ఉందండి. పెన్సిల్లో ఒక ఎడ్జ్లో 1.4 cm హైట్ వరకు 1.4 cm హైట్ వరకు షార్పెన్ చేశారండి. షార్పెన్ చేసి కోన్ ఫామ్లో కట్ చేశారు. అంటే టోటల్ హైట్ వచ్చేసి 1.4 cm. ఇందులో మనకి కోన్ షేప్లో కట్ చేశారు. సో ఈ రిమూవ్ చేసిన పార్ట్ కావాలి. ఇక్కడ ఈ పార్ట్ కావాలి మనకి. రైట్. సో ఫైనల్గా వచ్చేది మనకి ఇలా వస్తుంది. ఓకే. సో ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేశారు కదా, ఆ రిమూవ్ చేసిన వాల్యూమ్ అనేది కావాలి. సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ అండి. సిలిండర్ మొత్తం సిలిండర్ యొక్క మొత్తం ఘనపరిమాణంలో శంకు ఘనపరిమాణం, కోన్ ఘనపరిమాణం అనేది 1/3 ఉంటుంది. 1/3 1/3 వంతు. సిలిండర్ యొక్క మొత్తం ఘనపరిమాణంలో శంకు ఘనపరిమాణం అనేది 1/3 వంతు. అంటే మనం తీసేసింది ఎంత అవుతుంది? 2/3 వంతు. అంటే మొత్తం ఘనపరిమాణంలో మనం కనుక్కోవాల్సినవి 2/3 కనుక్కోవాలి. 2/3 రిమూవ్ చేసిన పార్ట్ కావాలి కాబట్టి 2/3 కనుక్కోవాలి. 2/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r² డయామీటర్ 1.2 అంటే వ్యాసార్థం ఎంత అవుతుంది?
0.6 అవుతుంది. 0.6 అంటే 6/10, r స్క్వేర్ అంటే 6/10 ఇంటూ హైట్ 1.4 సెంటీమీటర్స్ అంటే 14/10 అవుతుంది. 14/10 అవుతుంది. సో 2/3 రిమూవ్ చేసిన ఏరియా కావాలి, రిమూవ్ చేసిన ఘనపరిమాణం కావాలి మనకు. సో గుర్తుపెట్టుకోండి, సిలిండర్లో కోన్ శంకు యొక్క కోన్ ఘనపరిమాణం వాల్యూమ్ అనేది 1/3 ఉంటుంది, రిమైనింగ్ 2/3 అవ్వాలి. ఓకే, సో ఇక్కడ క్యాన్సలేషన్ చేస్తే 7 1 టైమ్స్, 7 2 టైమ్స్, 3 1 టైమ్, 3 2 టైమ్స్ అవుతుంది. బై 3 zeros అంటే 3 digits కాదు, పాయింట్ కావాలండి. థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు, మనకి ఫస్ట్ అండ్ సెకండ్ అవ్వాలి. యూనిట్ డిజిట్ చెక్ చేసుకుంటే 2 into 2 into 2 into 2, సో ఎంత అవుతుంది? 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16, 6 వస్తుంది. ఇక్కడ ఇంటూ 6 ఉందండి. 6 into 6 చేస్తే మళ్ళీ అగైన్ యూనిట్ డిజిట్ 6 కావాలి. ఒకట్ల స్థానంలో 6 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1.056. నెక్స్ట్ క్వశ్చన్, a rectangular path 60 meter long and 40 meters wide has 2 concrete roads running in the middle of the path. So middle of the path లో 2 concrete roads ఉన్నాయి. ఒకటి పొడవుకు సమాంతరంగా, మరొకటి వెడల్పుకు సమాంతరంగా ఉంటే, సో ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది లాన్ ఈజ్, ఈ రిమైనింగ్ ఏరియా వచ్చేసి, ఈ ప్లేస్లో ఉన్న ఏరియా వచ్చేసి 2109 అంటున్నారు. 2109 అయితే ద విడ్త్ ఆఫ్ ది రోడ్, ఈ రోడ్డు యొక్క వెడల్పు కావాలి మనకు, సో అది కనుక్కోవడానికి నార్మల్గా మొత్తం ఏరియా నుంచి, మొత్తం వైశాల్యం నుంచి ఈ రోడ్ యొక్క వైశాల్యాన్ని మైనస్ చేసాం అనుకోండి, ఈ రోడ్స్ ఏరియాని మైనస్ చేసాం అనుకోండి, మనకు వచ్చేది మిగిలిపోయిన ఏరియా 2109. సో అది కనుక్కోవడానికి టోటల్ ఏరియా వచ్చేసి, టోటల్ ఏరియా L into B minus roads area find out చేయడానికి ఫార్ములా W into L plus B minus W is equal to 2109. సో ఇప్పుడు W into L plus B, L value 60 plus B value 40 minus W is equal to L into B అంటే 60 into 40 2400 minus 2109 వచ్చేసి 292 అవుతుంది. 291 W into L plus B 60 plus 40 అంటే 100 minus W is equal to 291 అండి. కంప్లీట్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, మనం ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుందండి. 3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 3 into 100 minus 3 ఎంత అవుతుందండి? 97 అవుతుంది. 97 into 3 is equal to 291. సో ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి 3 meters. రోడ్స్ యొక్క వెడల్పు వచ్చేసి 3 మీటర్లు. సింపుల్ ఫార్ములా, మిగిలిపోయిన వైశాల్యం కావాలనుకుంటే ఫార్ములాని L into B minus W into L plus B minus W. ఇది రోడ్స్ ఏరియా అని గుర్తుపెట్టుకోండి. రోడ్స్ ఏరియా, ఆ మిడిల్లో ఉన్న రోడ్ల యొక్క వైశాల్యం కావాలనుకుంటే ఫార్ములా W into L plus B minus W. నెక్స్ట్ క్వశ్చన్, 4 circles of equal radii are described about the 4 corners of a square. ఒక చతురస్రం యొక్క 4 మూలలో సమానమైన వృత్తాలను గీశారండి. సో అవి రెండు మిగిలిన రెండింటిగా చేయాలా? ఇలా ఉంటే if each side of a square is 140 centimeters, ఈ మొత్తం పొడవు 140 centimeters అయితే ఈ మధ్యలో ఉన్న వైశాల్యం కావాలండి, ఈ మిడిల్లో ఉన్న వైశాల్యం కావాలి. ఈ మిడిల్లో ఉన్న వైశాల్యం కావాలంటే మొత్తం వైశాల్యం నుంచి ఈ ఏరియాని మైనస్ చేసేయకపోతుంది, ఈ ఏరియాని మైనస్ చేయాలి. ఈ ఏరియా మైనస్ అవ్వాలంటే యాంగిల్ వచ్చేసి 90 degrees, 4 quadrants ఏర్పడుతున్నాయి కాబట్టి 4 సెక్టార్లు 4 సెక్టార్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ ఒక్కొక్క సెక్టార్ యొక్క కోణం 90 డిగ్రీలు అయితే 4 యొక్క కోణం మొత్తం 90 + 90 + 90 + 90 4 × 90 360 అవుతుంది. 360 ఏంటంటే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. అంటే మొత్తం చతురస్ర వైశాల్యం నుంచి a² మైనస్ 5r² చేసామనుకోండి, ఈ మధ్యలో ఉన్న వైశాల్యం వస్తుంది, ఈ మిడిల్లో ఉన్న ఏరియా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ a² భుజం యొక్క పొడవు 140 సెంటీమీటర్స్, 140² మైనస్ 522/7 ఇంటూ r²
ఈచ్ టచ్ ద స్క్వేర్ అనదర్ సర్కిల్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ హాఫ్ అండి, రేడియస్ అనేది వ్యాసార్థం అనేది హాఫ్ అవుతుంది. 40 సెంటీమీటర్స్ టోటల్ భుజం యొక్క పొడవు అయితే ఇక్కడ 70 ఉంటుంది, ఇక్కడ 70 ఉంటుంది. ఎందుకంటే ఈక్వల్ సర్కిల్స్ కదండి, వృత్తాలు అనేవి సమానంగా ఉంటారు. అంటే ప్రతి ఒక్క వ్యాసార్థం ఏముంటారు, సేమ్ ఉంటారు. అంటే ఇక్కడ 70 ఉంటే ఇక్కడ 70 అవుతుంది. అంటే ఆర్ ఇస్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 70 అవుతుంది. ఆర్ ఇస్ ఈక్వల్ ఎంత 70 into 70. ఓకే, 140 స్క్వేర్ అంటే టోటల్ వచ్చేసి 196,000 అవుతుంది. మైనస్ 7 1 times 7 10 times అండి. 7 into 22 అంటే 154 అవుతుంది. 154 2 zeros 00. ఓకే, 642 అవుతుంది, 4 అవుతుంది, 42. సో 4200 అండి. సో ఆన్సర్ వచ్చేసి 4200 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the amount of concrete required to build a concrete cylindrical pillar whose base perimeter 8.8 meters and curved surface area 17.6 square meters is అన్నాడు. సో అంటే కాంక్రీట్ యూజ్ చేసిన సిమెంట్ ఇది కావాలి. సో జస్ట్ సింపుల్ అంటే వాల్యూమ్ కనుక్కోమని చెప్తున్నారు. సో వాల్యూమ్ కావాలనుకుంటే ఇక్కడ బేస్ పెరిమీటర్ 8.8 ఇచ్చారండి. బేస్ పెరిమీటర్ 2πr is equal to 8.8 అండి. సో అంటే 2 into 22/7 into r is equal to 8.8 అంటే 88/10 అవుతుంది. 22 2 times 44 2 times అండి. సో r is equal to 7 into 2 14/10 అంటే 1.4 అవుతుంది. 1.4 meters. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పెరిమీటర్ చుట్టుకొలత అనేది, ఓకే, సర్కంఫరెన్స్ అంటే వృత్త పరిధి లేకపోతే పరిధి అనేది 44 అయితే r is equal to 7 అవుతుందండి. 88 అయితే r is equal to 14 అవుతుంది. గుర్తుంచుకోండి, మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు 8.8 అని ఇచ్చారంటే r is equal to 1.4 అవ్వాలి. మీరు అది కొంచెం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయగలిగితే ఈ టైం సేవ్ అవుతుంది. ఓకే, r is equal to 1.4 అవుతుంది. r is equal to 1.4 అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2πrh అండి. 2πrh ఆల్రెడీ 2πr is equal to ఏముందండి, 8.8 ఉంది. సో అంటే 17.6 h is equal to ఏమవుతుందండి, 17.6/8.8 అండి. అంటే ఎన్ని టైమ్స్ అవుతుందండి, 2 times అవుతుంది. అంటే h is equal to ఎంత వస్తుంది, 2 meters వస్తుంది. h is equal to 2 meters, h is equal to 2 meters, r is equal to 1.4 meters ఉందండి. మనకి ఘన పరిమాణం వాల్యూమ్ కావాలనుకుంటే 5r² 22/7 into r value 1.4 into 1.4 into height వచ్చేసి 2 అండి. హైట్ వచ్చేసి 2. 1.4 అంటే by 10 వస్తుంది. 1.4 అంటే by 10 వస్తుంది. 7 1 times 7 2 times. ఓకే, 7 2 times మల్టిప్లై చేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 2 into 2 4 4 into 4 16 6 వస్తుంది. 6 into 2 12 అంటే 2 వస్తుంది. యూనిట్ డిజిట్ 2 ఉండాలి. ఆప్షన్స్ లో ఒకటే ఉందని ఆన్సర్ వచ్చేసి 12.32 మీటర్ క్యూబ్. 12.32 మీటర్ క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్, హెమిస్పెరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ రేడియస్ 9 cm. ఒక అర్ధగోళం అనేది ఒక పాత్ర అనేది అర్ధగోళాకారంలో ఉందండి. సో అది దాని యొక్క అంతర్వృత్త వ్యాసార్థం 9 cm ఉంది. అందులో కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ని మనం సిలిండ్రికల్ బాటిల్స్ లో నింపుతున్నామండి. సిలిండ్రికల్ బాటిల్ యొక్క వ్యాసం 3 సెంటీమీటర్లు, డయామీటర్ అండ్ హైట్ 4 సెంటీమీటర్స్ అయితే అటువంటి బాటిల్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. సింపుల్ అండి, ఇందులో ఉన్న ఈ బౌల్లో ఉన్న లిక్విడ్ మొత్తం అనేది ఈ సిలిండ్రికల్ బాటిల్స్ లో నింపాలి. సో ఓకే, ఎన్ని బాటిల్స్ లో కావాలనుకుంటే ఘన పరిమాణాలు సమానం కావాలి. 2/3 π 22/7 r³ r వాల్యూ వచ్చేసి 9 అండి. 9 into 9 into 9 is equal to n బాటిల్స్ అనుకోండి. n into πr²h 22/7. ఈచ్ బాటిల్ అనేది సిలిండర్ స్తూపాకారంలో ఉంది కాబట్టి πr²h ఘన పరిమాణం 22/7 into r² డయామీటర్ 3 cm అంటే వ్యాసార్థం వచ్చేసి 3/2 into 3/2 హైట్ వచ్చేసి 4. 22/7 క్యాన్సల్. 3 into 3 9 క్యాన్సల్. ఓకే, 2 into 2 4 క్యాన్సల్. 3 1 10 3 times అండి.
సో మనకి మిగిలిపోయింది n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 9, 2 ఇంటూ 3 ఇంటూ 9. సో 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 9 54. సో అవసరమైన బాటిల్స్ నెంబర్ ఎంత అండి? 54. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్ ఈజ్ 80 మీటర్స్ బై 40 మీటర్స్. ఒక రెక్టాంగులర్, ఒక దీర్ఘ చతురస్రాకారం యొక్క ట్యాంక్ యొక్క పొడవు 80 మీటర్లు మరియు వెడల్పు 40 మీటర్లు ఉందండి. వెడల్పు 40 మీటర్లు. ఇందులో ఒక పైప్ ఉందండి. ఆ పైప్ అనేది చతురస్రాకారంలో ఉంది. ఇందులో నుంచి వాటర్ బయటపడుతుంది, బయటకు వస్తుంది. వాటర్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఈ వాటర్ ఎంత ఫ్లోతో వస్తుంది అంటే 10 కిలోమీటర్ పర్ అవర్. 10 కిలోమీటర్ పర్ అవర్. 10 కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 అవర్కి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎంతైతే వాటర్ ఆఫ్ వాల్యూమ్ ఉంటుందో, ఎంత గర్భపరిమాణం నీరు ఉంటుందో, ఆ నీరంతా 1 అవర్లో బయటకు వచ్చేస్తుంది. 1 అవర్లో బయటకు వచ్చేస్తుంది. దీని యొక్క స్టార్టింగ్లో ఉన్న ఏరియా, ఈ క్రాస్ సెక్షన్ అనేది 40 స్క్వేర్ మీటర్స్ అండి. 40 స్క్వేర్ సెంటీమీటర్స్. 40 స్క్వేర్ సెంటీమీటర్స్. అయితే ద వాటర్ లెవెల్ విల్ రైజ్ ఇన్ ది ట్యాంక్ ఇన్ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్లో ఎంత హైట్ వస్తుందనేది కావాలి. 1 అవర్లో ఇంత వాల్యూమ్ బయటకు వస్తుంది, ఇంత ఘనపరిమాణం బయటకు వస్తే అర్ధ గంటలో ఎంత ఘనపరిమాణం బయటకు వస్తుందని కనుక్కోగలిగితే ఆన్సర్ వస్తుందని. జస్ట్ మనకు కావాల్సినవి ఎంత ఘనపరిమాణం అనేది కావాలి, ఇక్కడ హైట్ అనేది కావాలండి. ఇక్కడ ఘనపరిమాణం అనేది L ఇంటూ B ఇంటూ H, 80 ఇంటూ 40 ఇంటూ H వాల్యూ కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ ఘనపరిమాణం ఎంత? 80 మీటర్స్ ఇంటూ 40 మీటర్స్ ఇంటూ పొడవు ఎంత కిలోమీటర్స్ నుంచి వస్తున్నాయి? వాటర్ 10 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాయి. అంటే పొడవు 10 కిలోమీటర్స్ మీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1000. ఇంత ఘనపరిమాణం వాటర్ కావడానికి ఎంత టైం పడుతుంది? 1 అవర్ టైం పడుతుంది. 1 అవర్ టైం పడుతుంది. మనకు కావాల్సిన ఏంటి? ఈ ట్యాంక్ 40 స్క్వేర్ సెంటీమీటర్స్ కదా, 40 స్క్వేర్ సెంటీమీటర్స్. 40 స్క్వేర్ సెంటీమీటర్స్ అండి ఈ పైప్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది. 40 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా, పొడవు వచ్చేసి 10 కిలోమీటర్స్. సో ఈ సెంటీమీటర్స్ని మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 100 ఇంటూ 100 అండి. ఓకే, ట్యాంక్ యొక్క పొడవు 80 మీటర్స్, వెడల్పు 40 మీటర్స్ ఇంటూ హైట్. ఈ ఘనపరిమాణం వాటర్ రావడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. 40 సెంటీమీటర్స్ అండి, సెంటీమీటర్ స్క్వేర్. 1 సెంటీమీటర్ని కన్వర్ట్ చేయడానికి బై 100 ఇంటూ 100, 100 ఇంటూ 100, 40 బై 100 ఇంటూ 100 ఇంటూ 10 కిలోమీటర్స్. పొడవు అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు పొడవు అనేది అక్కడ ఇచ్చిన వేగం ఎంత ఉందో చూసుకోవాలి. 10 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి 10 మీటర్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 1000. 1 అవర్లో ఇంత ఘనపరిమాణం నీరు బయటకు వస్తుంది. మనకు కావాల్సింది ఇంత ఘనపరిమాణం మాత్రమే. 80 ఇంటూ 40 ఇంటూ H. సో హాఫ్ అన్ అవర్లో ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే, క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 zeros క్యాన్సర్, 2 zeros క్యాన్సర్. 40 ఇంటూ 1/2 ఇస్ ఈక్వల్ 80 ఇంటూ 40 ఇంటూ H అండి. 40 క్యాన్సర్. H ఇస్ ఈక్వల్ టు 160, 1/60 అవుతుంది. 1/160 అవుతుంది. ఇది మీటర్స్ అండి. సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100. 0 క్యాన్సర్. 5 టైమ్స్ 2 8 టైమ్స్ 5/8 సెంటీమీటర్స్. సో ఆన్సర్ వచ్చేసి 5/8 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, the diameter of a sphere is twice the diameter of another sphere. ఒక గోళం యొక్క వ్యాసం మరొక గోళం యొక్క వ్యాసానికి 2 రెట్లు ఉండాలి. గోళం వ్యాసం 2 రెట్లు ఉందంటే వ్యాసార్థం కూడా 2 రెట్లు ఉంటుందని. ఒక గోళం యొక్క వ్యాసార్థం R1 తీసుకుంటే ఇంకొకటి R2 అన్నాం అనుకోండి, ఇవి 2 ఈక్వల్ అవ్వాలంటే ఇంటూ 2 అవ్వాలి. R1/R2 ఈజ్ ఈక్వల్ టు 2/1 అవుతుంది. ఒక గోళం యొక్క వ్యాసార్థం అనేది మరొక గోళం యొక్క వ్యాసార్థానికి 2 రెట్లు. Okay, ఇది 1 part ఉంటే 2 parts. Next, the surface area of the first sphere is equal to sphere. First column యొక్క surface area అనేది మరొక దాని యొక్క equals to the volume of the second sphere. రెండవ column యొక్క ఘనపరిమాణానికి సమానం అన్నాడు. సంపూర్ణత వైశాల్యం 4πr1 square is equal to 4/3πr2 square equal r2 cube. R2 cube కి ఈక్వల్ అన్నట్టు. 5 క్యాన్సర్, 4 క్యాన్సర్. R1 స్క్వేర్, R1 ఈజ్ ఈక్వల్ టు 2 పార్ట్స్ అనుకున్నాం. R2 ఈజ్ ఈక్వల్ 1 పార్ట్ అనుకుంటే మొదటి గోళం వ్యాసార్థం ఎంత అన్నారు కాబట్టి కంప్లీట్గా మొదటి గోళంలోకి కన్వర్ట్ చేసుకుంది. అప్పుడు 2R2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 2R2 ఈజ్ ఈక్వల్ R1 కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. R1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 R2 ఈజ్ ఈక్వల్ ఏంటంటే
r1 by 2 కదా, r2 is equal to r1 by 2 అంటే r1 cube by 2 cube అంటే 8 అవుతుంది. r1 square cancel, ఇక్కడ r1 మిగిలిపోతుంది. r1 is equal to 8 into 3 అంటే 24. r1 is equal to 24 అవుతుంది. సింపుల్. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ని టోటల్ మనకు మొదటి కోణం యొక్క వ్యాసార్థం కావాలి కాబట్టి అందులోకి కన్వర్ట్ చేసుకుంటున్నామండి. అప్పుడు ఇక్కడ r2 వాల్యూ ఏమవుతుంది? r2 వాల్యూ r1 by 2, r1 by 2, r2 వాల్యూ r1 by 2 సబ్స్టిట్యూట్ చేస్తే r1 is equal to 24. నెక్స్ట్ క్వశ్చన్, ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్, సో జస్ట్ సింప్లిఫైడ్ వాల్యూ అంటే జస్ట్ నార్మల్ ఫార్ములా అండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy వస్తుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy అంటే x మైనస్ y హోల్ స్క్వేర్, x మైనస్ y హోల్ స్క్వేర్ బై ఏమవుతుందండి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఉంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఉంది. నెక్స్ట్ డివైడెడ్ బై, ఇక్కడ వాల్యూ ఏంటి? క్రాస్ మల్టిప్లై చేస్తే x క్యూబ్ మైనస్ y క్యూబ్ మైనస్ 3xy ఇంటూ x మైనస్ y. ఇదే ఫార్ములా అండి, x మైనస్ y హోల్ క్యూబ్ అండి. x మైనస్ y హోల్ క్యూబ్ బై x మైనస్ y అంటే అది డివైడెడ్ కాబట్టి రివర్స్ అవుతుంది. x మైనస్ y బై x క్యూబ్, x మైనస్ y హోల్ క్యూబ్ అండి. x మైనస్ y హోల్ క్యూబ్, x మైనస్ y హోల్ స్క్వేర్ ఇంటూ x మైనస్ y అంటే x మైనస్ y హోల్ క్యూబ్ అవుతుంది. ఇది క్యాన్సిల్ అయితే 1/x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 1/x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, if x is equal to root 5 plus 1 by root 5 minus 1 and y is equal to root 5 minus 1 by root 5 plus 1, అయితే x square plus xy plus y square by x square minus xy plus y square వాల్యూ కావాలి. ఇప్పుడు ఇక్కడ మనం రేషనలైజేషన్ చేసి సింప్లిఫైడ్ చిన్న వాల్యూగా కన్వర్ట్ చేసుకోగలిగితే ఆన్సర్ ఈజీ అవుతుందండి. రేషనలైజేషన్ అకర్ణీయం చేస్తే, అకర్ణీయం చేయాలనుకుంటే డినామినేటర్లో ఉన్నదానికి రివర్స్లో తీసుకోవాలండి. రూట్ 5 మైనస్ 1 ఉందంటే రూట్ 5 ప్లస్ 1 తీసుకోవాలి. రూట్ 5 ప్లస్ 1 బై రూట్ 5 మైనస్ 1 ఇంటూ రూట్ 5 ప్లస్ 1 బై రూట్ 5 మైనస్ 1 ప్లస్ 1. సో రూట్ 5 ప్లస్ 1 ఇంటూ రూట్ 5 ప్లస్ 1 అంటే రూట్ 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. రూట్ 5 హోల్ స్క్వేర్ 5 మైనస్ 1 స్క్వేర్ 1. సో రూట్ 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 5 ప్లస్ 1 a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 రూట్ 5 బై 5 మైనస్ 1 అంటే 4 అవుతుంది. సో 6 బై ప్లస్ 2 రూట్ 5 బై 4 వస్తుంది. ఇక్కడ 2 కామన్ తీసామనుకోండి 3 ప్లస్ రూట్ 5 బై 2 అవుతుంది. 3 ప్లస్ రూట్ 5 బై 2 అవుతుంది. అదే y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? దీనికి రివర్స్లో ఉంది కాబట్టి 3 మైనస్ రూట్ 5 బై 2 అవుతుంది. 3 మైనస్ రూట్ 5 బై 2 అవుతుంది. రూట్ 5 ప్లస్ 1 బై రూట్ 5 మైనస్ 1 ఇంటూ రూట్ 5 ప్లస్ 1 బై రూట్ 5 ప్లస్ 1. సో రూట్ 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 5 మైనస్ 1 వస్తుందని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో 5 ప్లస్ 1 a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 రూట్ 5 అంటే సింప్లిఫై చేస్తే 3 ప్లస్ రూట్ 5 వస్తుంది. అంటే సింపుల్గా x ఈజ్ ఈక్వల్ మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే 3 ప్లస్ రూట్ 5. x ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? 3 ప్లస్ రూట్ 5 బై 2. x ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ రూట్ 5 అంటే y ఈజ్ ఈక్వల్ 3 మైనస్ రూట్ 5 ఎందుకంటే రివర్స్లో ఉంది కదండి. ఓకే, y ఈజ్ ఈక్వల్ 3 మైనస్ రూట్ 5. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ కావాలి అంటే x ఇంటూ y వాల్యూ అయితే ఎలా క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుందండి. xy వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు మనం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఫార్ములా తీసుకోవాలనుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఫార్ములా ఏమవుతుందంటే x ప్లస్ y హోల్ స్క్వేర్, x ప్లస్ y హోల్ స్క్వేర్ మైనస్ 2xy అవుతుందండి. మైనస్ 2xy అక్కడ ఆల్రెడీ ప్లస్ xy ఉంది కాబట్టి మైనస్ 2xy ప్లస్ xy ఏమవుతుందండి? ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ xy ఈజ్ ఈక్వల్ x ప్లస్ y హోల్ స్క్వేర్, x ప్లస్ y హోల్ స్క్వేర్ అండి 3 ప్లస్ రూట్ 5 బై 2 ప్లస్ 3 మైనస్ రూట్ 5 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ xy అంటే మైనస్ xy అవుతుంది. x ఇంటూ y అంటే ఇక్కడ రూట్ ఇది 2 క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది మైనస్ 1. ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఏమవుతుందంటే 3 ప్లస్ రూట్ 5 బై 2 ప్లస్ 3 మైనస్ రూట్ 5 బై 2 ఎల్సిఎం వచ్చేసి 2 అవుతుంది. 3 ప్లస్ రూట్ 5 ప్లస్ 3 మైనస్ రూట్ 5 మైనస్ రూట్ 5 ప్లస్ రూట్ 5 క్యాన్సిల్ అంటే 3 ప్లస్ 3 6 బై 2 అంటే 3 అవుతుందండి. 3 హోల్ స్క్వేర్ అంటే 9 మైనస్ 1 అంటే 8 అవుతుంది.
ఓకే 9 మైనస్ 1 అంటే 8 అంటే న్యూమరేటర్ వాల్యూ వచ్చేసి 8 వస్తుంది. లవంలో 8 ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పెట్టేయచ్చు. ఓకే ఎందుకంటే 8 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి, 4 ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ 4 పెట్టేయచ్చు. సో నెక్స్ట్ డినామినేటర్ వాల్యూని చెక్ చేస్తే ఇక్కడ x² + y² + xy అంటే ఇక్కడ -xy తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ -2xy xy అవుతుంది, అంటే -3xy అవుతుంది. ఇక్కడ మనకు జస్ట్ సింపుల్ ఎక్స్ట్రా వచ్చే వాల్యూ ఏంటి మైనస్, ఈ టోటల్ వాల్యూ ఏంటంటే 9, టోటల్ వాల్యూ ఏంటంటే 3 + 3 6, 6/23 3² 9 మైనస్ ఎక్స్ట్రా ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది. 9 - 3 అంటే 6 అవుతుంది. ఓకే బై 6 అంటే వాల్యూ 4/3 అవుతుంది. వాల్యూ 4/3 అవుతుంది. జస్ట్ ఇక్కడ ఒకటే మైనస్ కదండి, ఇక్కడ మైనస్ తీసుకున్నాం అనుకోండి -2xy xy -3xy అంటే -3 -3 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, if a² + b² is equal to 16, x² + y² + z² is equal to 25 and ax + by + cz is equal to 20 అయితే a + b + c by x + y + z వాల్యూ కావాలని ఫార్ములా యూజ్ చేస్తే చాలా పెద్దగా అవుతుంది. సింపుల్ గా నేను వాల్యూస్ సాటిస్ఫై అయ్యేలా ఇక్కడ నేను z is equal to 0, y is equal to 0, c is equal to 0, b is equal to 0 తీసుకుంటున్నాను. a² is equal to 16 అంటే a is equal to 4 అవుతుంది. x² is equal to 25 అంటే x is equal to 5 అవుతుంది. ఇక్కడ ఈ రెండు 0 అయిపోతే ax is equal to 20 సాటిస్ఫై అవుతుంది కదండి. a is equal to 4, x is equal to 5, 4 × 5 20 అవుతుంది. సో కాబట్టి a is equal to 4 by x is equal to 5, 4/5 ఆన్సర్ అవ్వాలి. సో ఆప్షన్ 3 అండి. మిగిలిన ఇవన్నీ 0 అయిపోతున్నాయి కదా, a/x అంటే 4/5 ఆన్సర్ వచ్చేసి 4/5.